చికెన్ కర్రీ కోసం ఆయిల్ వేసుకొని అందులో చిన్న దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాయలు, ఒక బిర్యానీ ఆకు, 4-5 యాలక్కాయలు వేగిన తర్వాత ఇలా ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చిలుకలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. అన్నిటికీ కొంచెం పసుపు ఎర్రగా వేగనివ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్టు. కేజీన్నర చికెన్కి ఒక 4 పెద్దలు కట్ చేసి వేసుకున్నాం. ఇలాగా ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వేయదు. కేజీన్నర కదా, అందుకు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టి, మా వదిన గారి వంట. చాలా ఓకే. ఇది ఎర్రగా పచ్చివాసన పోయేటట్టు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపుతో కడుక్కున్న చికెన్, కేజీన్నర చికెన్, మా వారి అక్క, మా వదిన, కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత తీస్తే చికెన్లో నుండి వాటర్ ఇలాగా రిలీజ్ అయ్యి ఉంటుంది. బాగా కలుపుకొని కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 2 పెద్ద టమాటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చికెన్లో 2 పెద్ద టమాటాలు, ఒక 3 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక స్పూను గసగసాలు, ఒక 20 జీడిపప్పు, ఒక ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసి పేస్ట్ చేసుకొని చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు, ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి అల్లం వెల్లుల్లిపాయ, జీడిపప్పు కొబ్బరి పేస్ట్, గసగసాలు పేస్ట్ వేసినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా. ఆయిల్ పైకి తేలిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దింపేయడం. ఇది కుక్కర్లో పెట్టలేదు, ఓన్లీ బెల్ట్ లేకుండా మూతగా ఇలా పెట్టాం. ఇందులో ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను ధనియాల పొడి, అలాగే కరివేపాకు ఒక రెబ్బ, కడిగి పెట్టిన కరివేపాకు వేసి కలిపి ఒక 5 నిమిషాల నుంచి తీసేయడం. దింపే ముందు ఒకసారి ఉప్పు కారం మళ్ళీ చెక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో కూడా చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చు. చికెన్ కర్రీ రెడీ.